పరిశుద్ధ బైబిల్ గ్రంథము నందు కొన్ని సంఘటనలు అనెథికల్ ఇన్సిడెంట్స్గా మనకు కనిపిస్తాయి. ఇవాళ మన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అన్ఎథికల్ ఇన్సిడెంట్స్గా అనిపిస్తాయి. వాటి యొక్క వాస్తవ రూపాలను ఆనాటి సామాజిక పరిస్థితుల రీత్యా చూచినప్పుడు అర్థమవుతుంది. అవి ఆక్షేపణకు గురి కాని అంశాలని తెలుస్తుంది. ఇక్కడ మన పరిశీలనలో వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఆవిర్భావము ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాము పిలుపుతో ప్రారంభమై క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యోధా గోత్రంలో దావీదు వంశములో జన్మించుట వలన దాని ప్రాశస్త్యత అర్థమవుతుంది. 1-2 విషయాలు చెబుతాను. లోతు కుమార్తెలు లోకములో మనతో పోవుటకు పురుషుడు లేడు, కావున మనము మన తండ్రి యొద్దకు వెళ్ళి అతనికి ద్రాక్షారసము త్రాగించి అతడు మత్తుడై ఉన్నప్పుడు అతనితో వెళ్ళి సంతానం పొందుదాం అనుకొని ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రిని బహుగా తాగించి పెద్ద కుమార్తె ముందు తర్వాత చిన్న కుమార్తె వెళ్ళారు. గర్భవతులై బిడ్డలను కన్నారు. మోయాబీయులకు అమోనీయులకు మూల పురుషులైనటువంటి 2 వ్యక్తులు ఉనికిలోకి వచ్చారు. ఇవాళ ఈ సన్నివేశాన్ని అక్కడ వ్రాసినటువంటి సందర్భం, అక్కడున్నటువంటి కాలపరిమితి పరిస్థితులు ఆధారంగా చూడకుండా దేవుడే వాళ్ళని అలా చేయమన్నాడు అనే దుష్ప్రచారం బైబిల్ గ్రంథంలో తండ్రి కుమార్తెకు బిడ్డలను కన్నాడు, అది అపవిత్రమైన కార్యం కాబట్టి బైబిల్ అపవిత్రమైందని డిక్లేర్ చేసేస్తున్నారు చాలామంది. అక్కడే ఆ స్త్రీలు ఇద్దరు కూడా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు తమ తర్వాత జనరేషన్ లేకపోతే తమకు ఉనికి ఉండదని వారు ఆలోచన చేసుకున్నట్లుగా అక్కడ వ్రాయబడింది. ఆ తరువాత ఆ కుమార్తెలు ఇరువురు కూడాను మాట్లాడుకున్నది తండ్రికి తెలియదు, మరియు అతడు మత్తుడై ఉన్నప్పుడు వారు అతనితో వెళ్ళిన సంగతి కూడా ఆ వ్యక్తికి తెలియదు. లోతు తన కుమార్తెలతో వెళుతున్నట్లుగా కూడాను లోతునకు తెలియదు. తర్వాత ధర్మశాస్త్రము ఇవ్వబడినది మోషే కాలాన. ధర్మశాస్త్రము ఇవ్వబడేటంత వరకు ఉన్న కాలము మనస్సాక్షి కాలం. మనస్సాక్షి కాలాన వారి మనస్సాక్షి నిందారోపణ లేకుండా చేసినది ఏదియూ కూడా తీర్పులోనికి రాదు. ఇవాళ కల్చరల్గా ఇవాళ ఉన్నటువంటి కాన్సెప్ట్లో మనం ఆలోచించి ఆనాటి ఇన్సిడెంట్కు తీర్పు తీర్చవీల్లేదు. కనుక మనసాక్షి కాలంలో జరిగినటువంటి ఈ సంఘటన లోతు యొక్క కుమార్తెలు చేసినటువంటి ఆలోచన లోతు ఎరుగకపోవటం చేత లోతు నిర్దోషిగానే కనిపిస్తాడు. లోతు యొక్క 2 కుమార్తెలు అతనితో ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. 35వ వచనం 19వ అధ్యాయం ఆదికాండం 35వ వచనంలో ఈ మాట రాసింది. తర్వాత వారు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలో మన తండ్రి ముసలివాడు,
లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. లోక మర్యాద అనే పదం రాశారు. దీన్ని నేను చదువుతాను. అండ్ ద ఫస్ట్ born said to the younger, our father is old and there is not a man on the earth to come into us after the manner of all the earth. లోకములో పురుషుడు వెళ్ళి స్త్రీతో కలుజుట ద్వారా సంతానోత్పత్తి జరుగుతున్న ప్రక్రియ మన విషయమును జరుపునట్లుగా మరొక పురుషుడు మనకు ఇక్కడ లేడు. వారు సొదొమ గొమొర్రా సిటీ నుంచి బయటకు వచ్చారు. నాశనం అయిపోయింది. వాళ్ళకి ఇంకొక మనిషి కనపట్టంలా. ఇవాళ రోజులు కాదవి. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు అప్పుడు, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం. కనుక ఆ కాలమున వారు ఎటు ప్రయాణం చేసి వెళ్ళటానికి చూసినా వారికి మరొక మనిషి కానరాని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు అప్పుడే ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చూశారు. అతడు వృద్ధుడైపోయాడు, కుమార్తెలు ఎటు వెళ్ళలేరు. అక్కడ మనం చూస్తున్నప్పుడు లోక మర్యాద చొప్పున అనే పదం కనిపిస్తాను. లోక మర్యాద చొప్పున ఒక పురుషుని దగ్గరకు వెళ్ళి బిడ్డలను కని సంతానోత్పత్తి చేసుకుని తమకు ఒక ఫ్యూచర్ ఏర్పరచుకునే అవకాశం వాళ్ళకి కనపడలేదు. వాళ్ళ ముందున్న మార్గం ఒక్కటే, అవకాశం ఏంటంటే తండ్రి ఒక్కడే. కనుక ఈ విధమైనటువంటిది ఇంకెక్కడ ఏ కల్చర్లో కూడా లేదు. వాళ్ళు తమకు తాము నచ్చ చెప్పుకున్నది ఏమిటంటే వారిద్దరు ఆడపిల్లలు కూడాను లోక మర్యాద చొప్పున వెళ్ళడానికి వేరొక పురుషుడు లేడు. ఇట్స్ క్లియర్లీ పర్ఫెక్ట్లీ దేర్ ఓన్ డెసిషన్. ఈవెన్ దేర్ ఫాదర్ డిడ్ నాట్ నో అబౌట్ ఇట్. వాట్ వాజ్ హ్యాపెండ్ ఆల్సో హీ డిడ్ నో. ఏం జరిగిందో కూడా అతనికి తెలియదు, ఏం ఆలోచించారో కూడా తెలియదు. వారిద్దరు గర్భవతులు అయ్యారు, వారు బిడ్డల్ని కన్నారు. మోయాబీయులకు మూల పురుషుడిగా ఉన్నటువంటి వ్యక్తిని లోతు యొక్క పెద్ద కుమార్తె కన్నది. మోయాబ్ అనే పేరు పెట్టింది అతనికి. చిన్నది బెన్నమ్మి అనే పేరు పెట్టింది, అమోనీయుల మూల పురుషుడు. కనుక ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు అనెథికల్ ఇన్సిడెంట్గా అనిపిస్తుంది. నేను వివరణ చెప్పాను మీకు. ఆనాడు వారి యొక్క ఒపీనియన్ అది, అందులో దేవుని జోక్యం ఎక్కడ లేదు. తర్వాత మరొకటి, ఆదికాండం 38వ అధ్యాయం. ఇది కూడాను ధర్మశాస్త్రము ఇవ్వబడక పూర్వము ఉన్నటువంటి ఒక ప్రత్యేక విధానం అమల్లో ఉంది. ఒక వ్యక్తి ఒక స్త్రీ తన భర్త చనిపోయినప్పుడు ఆ భర్త యొక్క సహోదరుడు ఆమెను వివాహం చేసుకుని ఆమెకు సంతానాన్ని ఇచ్చి ఆ సంతానాన్ని తన సోదరుని సంతానంగా మొదటి సంతానాన్ని ప్రకటించాలి. ఒక స్త్రీ సంతానము లేకుండానే భర్త చనిపోతే చనిపోయిన వ్యక్తి యొక్క సోదరుడు, అనగా ఆ స్త్రీ యొక్క భర్త యొక్క సోదరుడు ఆమెను స్వీకరించాలి. ఆమెను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకొని ఆమెతో వెళ్ళి ఆమెకు సంతానోత్పత్తి కలిగించి ఆ సంతానం ప్రథమ సంతానానికి తన అన్నగారి యొక్క వంశావళి వచ్చేటట్టుగా ఇవ్వాలి. ఈ విధానము పాత నిబంధన గ్రంథంలో కొనసాగుతున్నటువంటి విధానం. ఆనాడు ఈ యొక్క కల్చర్ అక్కడ కంటిన్యూ అవుతోంది. తరువాత భార్య చనిపోయిన తరువాత ఒక పురుషుడు వివాహం చేసుకొనవచ్చును. బిఫోర్ ద లా, ధర్మశాస్త్రానికి ముందటి కాలాన అతడు భార్య చనిపోయిన తరువాత అతడు వేశ్యతో వెళ్ళినట్లుగా కనబడుతోంది, వెతుకుతున్నట్టుగా కనబడుతోంది.
అతని యొక్క భార్య బ్రతికి ఉండుంటే అది వ్యభిచార క్రిందకు వచ్చేది. యూదా యొక్క భార్య చనిపోయినది. యూదా గొర్రెబొచ్చు కత్తిరించేటువంటి కాలంలో తిమ్నాతుకు పోతున్నప్పుడు ఆ మార్గములో వేశ్య అనుకొని అతడు వెళ్ళాడు. అక్కడ కూడా ఒక అవగాహన, వారి యొక్క పర్సనల్ అండర్స్టాండింగ్ అబౌట్ దేర్ యాక్షన్ మనం చూస్తే, యూదాకి 3 కుమారులు, ఏరు, ఓనాను, షేల. ఏరు అని పెద్ద కుమారునికి తామారునిచ్చి పెళ్లి చేశాడు. తామారునిచ్చి పెళ్లి చేసినప్పుడు ఏరు చనిపోయినాడు. ఏరు చనిపోయినప్పుడు ఓనానును అతని యొక్క సహోదరుణ్ణి మామగారైనటువంటి యోధా గారు ఇచ్చి ఆమెకు వివాహం జరిపించాడు. మరిది ధర్మం జరిగించమన్నాడు. ఓనాను ఆ సంతానం తనది కాదు కాబట్టి నేనెందుకు సంతానం కనాలనే దుష్ట మనసుతో అతని రేతస్సు వెలుపట విడిచాడు. యెహోవా అతను కూడా చంపాడు. ఏరు చెడ్డవాడు, యోధా జ్యేష్ఠ కుమారుడు. దేవుడే అతన్ని తీసేశాడు. ఏరు స్థానంలో ఓనాను వచ్చాడు. ఓనాను చెడ్డవాడయ్యాడు, దేవుడు అతన్ని తీసేశాడు. ఇప్పుడు షేలాను ఇవ్వాల. తామారునకు షేలాను ఇచ్చుట ఆనాటి ధర్మం, ఆనాడు కొనసాగుతున్న ఒక కల్చర్, అప్పుడున్నటువంటి నియమాలవి. షేలాను ఇవ్వటానికి అడ్డం పెట్టాడు భయపడి. పెద్దవాడు అవ్వాలి, అప్పటి వరకు నీవు నీ తల్లి యొక్క ఇంట ఉండి నేను కబురు చేస్తాను, అప్పుడు వచ్చి ఇతనితో వెళ్ళి నువ్వు సంతానం కలిగి ఉండు అని చెప్పాడు. ఆమె వెళ్ళింది, కానీ ఆమె తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. తామారు తన పేరెంట్స్ దగ్గరికి పోయింది, తిమ్నాతుకు పోయింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆలస్యం చేస్తున్నాడు యోధా షేలాను ఇవ్వటానికి. షేల పెద్దవాడయ్యాడు, ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు. అప్పుడు ఆమె తన మామగారు అటు వస్తున్నాడు అని తెలుసుకొని తాను అతని ద్వారా సంతానం పొందటం కోసం ఆవిడ ఒక వేషంలో ఆమె యొక్క రూపం మార్చుకొని ముసుగు వేసుకొని అతడు వెళుతున్నటువంటి తిమ్నాతు మార్గంలో ఆమె వైవిధ్య వస్త్రాలు వేసుకుని వెళ్ళి నిలబడింది. యోధా ఆమెను చూచి ఆమె ముఖం కప్పుకుంది కనుక ఆవిడ వేశ్య అనుకుని ఆవిడతో వెళ్ళటానికి అడిగాడు. వేశ్య అనుకుని అడిగాడు, నీతో వెళతాను రమ్మని. అప్పుడు ఆవిడ అంది, నాకేమి ఇస్తావు అని అడిగింది. నీకేమి ఇవ్వాలి? నేను వెళ్ళి ఒక మేకపిల్లను పంపిస్తాను కనుక నీవు వేశ్యవు గనుక నీకు ఒక మేకపిల్ల బహుమానం ఇస్తాను, నీతో పోయేదని రమ్మని అడిగాడు. అక్కడ ఆమె అంది, అప్పటి వరకు ఏమైనా కొదువు పెట్టమని. అతని యొక్క ఉంగరము అతడు ప్రత్యేకంగా ఒక దారము అక్కడ వదిలినాడు. ముద్రయు దారము నీ చేతి కర్ర, ముద్రయు దాని దారము చేతి కర్ర వదలమన్నా అని ఆవిడ అడిగింది. అలాగే అని చెప్పి ఆ ముద్రలు ఆవిడ దగ్గర ఇచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె ఆ దినానే గర్భవతి అయ్యింది. తర్వాత యూదా మరలా మేకపిల్లను పంపించేప్పటికీ అక్కడ వేశ్య లేదు. ఏమైందని చెప్పి ఎంక్వైరీ చేశారు. చేస్తే ఈ తిమ్నాతు మార్గంలో వేశ్య ఎవరు లేరే అన్నప్పుడు యూదా అన్నాడు, ఒకవేళ మన అపహాస్యం చేస్తారేమో. అర్థమవుతున్నదా? అపహాస్యము చేయుదురేమో. ఒకవేళ ఆ ముద్ర తన దగ్గర పెట్టుకున్న ఆవిడ బ్లాక్మెయిల్ చేసి మనల్ని అపహాస్యం చేయిస్తుందేమో, ఉంచుకొనివ్వండి చూద్దాం అని చెప్పి ముందుకు సాగిపోయాడు. 3 మాసములైన తర్వాత అతని కోడలు తామారు గర్భవతి అయినది అని తెలుసుకుని అతడు ఆమెను రాళ్లతో కొట్టి చంపాల జారత్వం చేసిందని చెప్పి తీసుకురమ్మన్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు. పెద్దల ముందు నుంచోబెట్టినప్పుడు ఆవిడ ఈ వ్యక్తి వలన నేను గర్భవతిని అయితిని అని
యోధ తన మామగారు తనకిచ్చి వెళ్ళిన ఆ ఉంగరము, దారము, చేతికర్ర ఇచ్చింది. అది చూసినప్పుడు అతను గుర్తుపట్టాడు వాటిని. ఇవి నావి కదా అని అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చినది. తిమ్నాతునకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలమున వెళుతున్నప్పుడు తాను వెళ్ళినటువంటి వేశ్య ఈమె అని గుర్తిరిగి అక్కడ ఒక ప్రకటన చేశాడు. నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. ఆమెను చంపలేదు. ఇక తన వలన అది జరిగినదని తెలుసుకున్నాడు కనుక అది మరలా జరగరాదు. ఆమె నీతిమంతురాల్లా ఆలోచించింది అనే భావన అతను వ్యక్తం చేశాడు. ఇవాళ మనం మన యొక్క సంస్కృతిలో దాన్ని మనం అంగీకరించాం, కానీ ఆనాటి పరిస్థితుల మధ్య దానిని వారు అంగీకరించారు. తదుపరి అతడు ఆమెతో వెళ్ళలేదు. అది అక్కడ వారు అతని నీతిగా ఎంచారు. తర్వాత ఆమె కూడా షేలాను ఇవ్వనందుకు తాను సంతానం పొందే తన హక్కును సాధించుకోవటానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్న మావగారిని నిలవబెట్టడానికి ఆమె ఈ కార్యం చేసింది. కనుక తన సంతానం పొందటం, మరి అదే వంశంలో పొందటం ఆనాడు ఆవిడ జస్టిఫై చేసుకుంది. దాన్ని పబ్లిక్ అడ్మిట్ చేశారు. యోధా కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఆవిడ మరి ఎన్నడూ కూడలేదు. తర్వాత షేలను కూడా ఆవిడకి ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రిగా తాను వెళ్ళిన ఆవిడ కనుక తన కుమారుని ఆవిడకి ఇచ్చి మళ్ళీ వివాహం చేయలేదు. ఆమె కావాల్సింది సంతానం, తన నుండి సంతానం రావాలి. అప్పుడే తన వంశం కొనసాగుతుంది. ఇప్పటికీ వంశాల పిచ్చుంది. ఇంత క్రీస్తు శకం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ మగపిల్లాడు పుడితేనే మా వంశం కొనసాగుతుందని ఇప్పటికీ భారతదేశంలో చాలామంది భార్యలను, ఆడపిల్లలను కన్నందుకు హింసిస్తున్నారు. నిన్నటి పేపర్లో కూడా కొట్టారని రాసింది. మరి ఇంత అడ్వాన్స్డ్ కల్చర్స్ ఉన్న ఈ దినాల్లోనే ఆడపిల్ల పుడితే ఊరుకోవట్లేదు, మగపిల్లలే పుట్టాలనుకుంటున్నారు. ఆనాటి కల్చర్ అది ఆనాడు కల్చర్ ఏమిటంటే, ఆనాడు ఉన్నటువంటి అమలులో ఉన్నటువంటి ధర్మం వారికి ఏమిటంటే యోధా యొక్క ఇంటి నుండే ఆమె గర్భవతి కావాలి. కాబట్టి వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకున్నారు. దీన్ని తీసుకొని మామగారితో వెళ్ళిన కోడలకు పుట్టిన సంతానం అని చెప్పి చూపిస్తూ బైబిల్ ఎగతాళి చేస్తున్న వారు వాళ్ళకు కనిపిస్తున్నారు. నేను మనవి చేస్తున్నాను, బైబిల్ గ్రంథం డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ప్లేసెస్ అండ్ నేషన్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ అండ్ దేర్ యాటిట్యూడ్స్ మధ్య జరిగిన చరిత్ర. దీనిలో ప్రధాన అంశం రక్షకుడు, రక్షణ మాత్రమే. కనుక అబ్రహాము గారికి ఎందరు భార్యలు, దావీదు గారికి ఎందరు భార్యలు, అది పాత నిబంధన కాల గ్రంథం. పాత నిబంధన కాల గ్రంథంలో వారికి సత్యము యొక్క ప్రత్యక్షత పాక్షికమే ధర్మశాస్త్రము ద్వారా దొరికినది తప్ప క్రీస్తునందలి వాస్తవమైనటువంటి విమోచన వారికి అప్పటికి అనుగ్రహించబడలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్డ్వెల్లింగ్ ఆనాటికి లేదు వారిలో. ఆ కారణం చేత వారు పాపమే చేస్తూ వచ్చారు, పాపాన్ని జయించలేకపోయినారు. ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్లో, మనస్సాక్షి కాలంలో కూడా అదే సంభవించింది. కనుక దేవుడు అజ్ఞాన కాలముల యందు చూచి చూడనట్టుగా ఉండెను అంటే గాడ్ అలౌడ్ అని కాదు, గాడ్ డిడ్ నాట్ అలౌ, బట్ గాడ్ హ్యాస్ బేర్డ్ ద సిన్. దేవుడు పాపాన్ని అనుమతించలేదు, పాపము చేస్తున్న మనుషులను భరించాడు, సహించాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ విమర్శలు బైబిల్ గ్రంథం మీద వస్తున్న వాటిని బైబిల్ యొక్క పాఠకులు అర్థం చేసుకొని, అది ఆనాటి చరిత్ర, వీ కాంట్ చేంజ్ దట్. మీరు ఒక్క మాట ఆలోచించండి, లోతు యొక్క బిడ్డలు తీర్పు దినాన రారా? తామారు, యోధ తీర్పు దినాన నిలబడరా?
మాట్లాడాలి, ఆలోచించాలి. తీర్పు దినాన దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడో ఆయన న్యాయవంతుడైన తీర్పునైనప్పుడు వీరు చేసిన దాని విషయాన్ని వీరికి తీర్పు తీర్చడా? కనుక ఆలోచించాలి. ఇఫ్ ఇట్ ఈజ్ గుడ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్, గాడ్ నెవర్ జడ్జెస్. కనుక దేవుని యొక్క తీర్పు దినాన ఆయన చిత్తం ప్రకారం చెయ్యని వారికి తీర్పు ఉన్నది కదా. నీ చిత్తం ప్రకారం చేసేసినవన్నీ కూడా నీ దృష్టిలో యాక్యురసీ అయి ఉండొచ్చు, మంచివి ఖచ్చితమైనవి అయి ఉండొచ్చు. కానీ జడ్జిమెంట్ దినాన యు మే జస్టిఫై యువర్ ఓన్. నిన్ను నీవు సమర్థించుకోవచ్చు, నీవు నీతిమంతుడు అని చెప్పుకోవచ్చు. కానీ తీర్పు దినాన ఆయన ఎదుట నీవు నిలిచినప్పుడు ఆయన చెప్పాలి నీవు నీతిమంతుడు అని, యు ఆర్ జస్టిఫైడ్ అని. కనుక హ్యూమన్ జస్టిఫికేషన్ నెవర్ స్టాండ్స్ బిఫోర్ గాడ్. ద జస్టిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ స్టాండ్స్ బిఫోర్ గాడ్ అండ్ ఇన్ జడ్జిమెంట్. దేవుని యొక్క తీర్పులో యేసుక్రీస్తు యొక్క జస్టిఫికేషనే, రక్తము సమర్పణే అంగీకరించబడుతుంది తప్ప మానవ సంబంధితమైన ఏ న్యాయం ఆయన ఎదుట నిలబడదు. విశ్వాస సంబంధమైన న్యాయము చేతనే మనము నీతిమంతులు మనం తీర్చబడుతున్నాము తప్ప నాట్ బై అవర్ యాక్షన్స్. క్రియల చేత నీతిమంతుడని అబ్రహాము తీర్పు పొందినప్పుడు ఇట్స్ బిఫోర్ పీపుల్, నాట్ బిఫోర్ గాడ్. అది దేవుని ఎదుట కాదు, ప్రజల ఎదుట. And Abraham will be judged because of the attitude, not because of the actions on earth. భూమి మీద అతడు చేసిన మంచి పనులను బట్టి దేవుడు అతనిని నీతిమంతుడిగా డిక్లేర్ చేయడు, కానీ అతని విశ్వాసమును బట్టి డిక్లేర్ చేస్తాడు. ఈ డిస్క్రిమినేషన్ మనం తెలుసుకోకపోతే, ఈ విచిత్రమైన ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కాదు. యూ విల్ బి జడ్జ్డ్ బై గాడ్ on the basis of the propitiation of Christ, justification of faith. Your faith is justified. నీ విశ్వాసము నీతిగా మార్చబడింది. కనుక నీ యాక్షన్స్, నీ క్రియలు, నువ్వు చేసిన పనులు దేవుని ఎదుట నిన్ను నీతిమంతునిగా తీర్చలేవు. ఇది బైబిల్ యొక్క బోధ. నువ్వు యోధా తప్పుడు వాడు, యోధా కోడలు తప్పుడుది, బైబిలే తప్పుడుది అని నువ్వు కూర్చొని ఉంటే యూ విల్ బి జడ్జ్డ్ వన్ డే అకార్డింగ్ టు యువర్ యాటిట్యూడ్స్ అండ్ హిస్ వర్డ్. ఆయన వాక్యం చొప్పున, సత్యం చొప్పున, న్యాయం చొప్పున నీకు తీర్పు తీర్చిన దినాన యూ మస్ట్ బి జస్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తం చేత విమోచించబడిన అనుభవం చేత జస్టిఫై కావాలి, కానీ నువ్వు చేసిన మంచి పనులు, చెడ్డ పనుల చేత అయితే నువ్వు నరకానికి ఖచ్చితంగా పంపించబడతావు. ఆ జడ్జిమెంట్ కోణంలోకి వెళ్ళేటప్పటికీ అటు లోతు పిల్లలు చేసినదైనా, తామరు చేసినదైనా దేవుని ఎదుట యథార్థ హృదయంతో చేసి ఉన్నారో లేదో దాన్ని పరీక్షించి తీర్పు తీర్చే దేవుడు ఆయన, ఒక మానవుడుగా నువ్వు కాదు. You have no right to declare that the Bible is wrong. బైబిల్ అసత్యమని నువ్వు ప్రకటించడానికి నీ అవగాహనతో ఈ ఇన్సిడెంట్స్ని ఉదాహరణ చూపించి ప్రజల ఎదుట ఒక డిక్లరేషన్ నువ్వు ఇచ్చినప్పుడు యూ మస్ట్ స్టాండ్ ఆన్ దట్ బిఫోర్ ద జడ్జిమెంట్ డే. దాని మీద నువ్వు నిలబడి తీర్పు దినాన దేవునికి లెక్క చెప్పాలి. యువర్ అకౌంటబుల్. గాడ్ విల్, దేవుడు నీతో వ్యాజ్యం ఆడతాడు. నీ అభిప్రాయం మీద నువ్వు జవాబిచ్చి నిలబడాలి. ఆయన వ్యాజ్యం ఆడతాడు, వాస్తవ అభిప్రాయం ఎరిగినటువంటి వాడు. యువర్ యాటిట్యూడ్ విల్ బి జడ్జ్డ్ అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ తామార్ విల్ ఆల్సో బి జడ్జ్డ్ బిఫోర్ గాడ్. డోంట్ వర్రీ, ఏమి బాధపడద్దు. దేవుడు తీర్పు తీర్చిన దినాన రహస్యమైన విషయాలు అన్నీ వెలుగులోకి వస్తాయి. ఆ రోజున నువ్వు చేసిన క్రియ మంచిదో చెడ్డదో ఆయన వెలుగులోకి తెచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి నీవే ఎవ్వరు చెప్పకుండా లేచి నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. దట్ ఈజ్ రైట్ ప్లేస్ ఫర్ మీ అని వెళ్ళిపోతావు.
No sinner will continue in the presence of God after the judgment. It is horrible to him. అర్థమవుతున్నదా సోదరుడా సోదరి? దేవుని యొక్క వాక్యము ఈ ఇన్సిడెంట్స్ ఆధారంగా అపహాస్యానికి గురి కావటానికి వీలు లేదు. తామారు యోధా చరిత్ర మనం చూస్తున్నప్పుడు పెరెజ్ నుండి వంశావళి వచ్చినట్లుగా కనిపిస్తుంది. పెరెజ్ తన సహోదరుడైన జరహును భేదించుకొని వచ్చాడు. మొదట జరహు చేయి బయటకు పెట్టాడు. జరహు వస్తాడని అనుకున్నారు, అందుకే అతని చేతికి దారం కట్టారు. అయితే అతని సహోదరుడు ఆ ఎర్రనూలు కట్టిన చెయ్యి బయట పెట్టిన వ్యక్తిని తోసుకొని ముందు తాను బయటకు వచ్చాడు. అందుకనే పెరెజు అన్నప్పుడు భేదం అని అర్థం. కనుక బలత్కారుల చేత దేవుని రాజ్యం పట్టబడుతోందనే మాట పెరెజు దగ్గర అర్థం అవుతోంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు బలత్కారులుగా ఎంచబడ్డారు. స్పిరిచువల్లీ దే ఆర్ వారియర్స్ అండ్ ఆక్యుపైయింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని గృహాన్ని ఆక్యుపై చేస్తున్నటువంటి వారియర్స్గా వాళ్ళు కనబడుతున్నారు. క్రీస్తునందల విశ్వాసం ద్వారా నిత్యరాజ్యానికి వస్తున్నవారు.